నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్కాజిగిరి ఎమ్మెల్యే యాదాద్రి స్వామి వారు తన ఇలవేలుపోని తెలిపిన మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వర ఆలయం వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. గెలుపొందిన విద్యార్థులు మహిళలకు నగదు బహుమతి. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భూ కబ్జాదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం. జిన్నారం మండల పరిధిలోని బొల్లారంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని అధికారుల స్వాధీనం. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని వీరభద్రుడి ఆలయం వద్ద సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. గ్రామంలో ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉంచుతామన్న పాలకవర్గ సభ్యులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలో స్వామివారు తన ఈలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్వామివారు తన ఇలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. దేశంలో యువత ఎక్కువగా ఉందని, తెలంగాణలో చాలా మంది యువత పెడదోవన పడుతున్నారని, వాళ్ళందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేస్తున్నానని, విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది మేధావులను వెలికి తీయడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. అనిపిస్తుంది. ఎందుకంటే మా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి పుణ్యక్షేత్రం, ప్రతి దేవాలయం కూడా అన్ని అభివృద్ధి చేసింది. యాదగిరిగుట్ట ఒకప్పుడు యాదగిరిగుట్ట ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయింది, అదంతా కూడా మా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. నేను కూడా మా కేసీఆర్ గారు తీసుకొచ్చి నన్ను మల్లారెడ్డి గారు మీరు గాలిగోపురానికి మీరు కిలో బంగారం ఇవ్వాలని, కిలో కాదు సార్ 10 కిలోలు ఇస్తా అని చెప్పి దాతల తాను మొత్తం కలెక్ట్ చేసి 10 కిలోల బంగారం ఇచ్చిన గాలిగోపాలం. ఎప్పటికి గుర్తుండిపోతాం కదా. మీరు ఒక దాతగా ఒక ఏది మొక్కినా భగవంతుడు, మేము చిన్నప్పటి సంది పుట్టినప్పటి సంది కూడా మా అమ్మ వస్తుంటుంది. చిన్నప్పటి సంది దర్శనం చేసుకుంటుంది. అది ఉంటారు. ఇవాళ మంచిగా అయినాం భగవంతుడి దయతో, ఇంకా బాగా మంచిగా. సార్ మీరు మొదటి మరో తిరుపతి కంటే పెద్ద క్షేత్రం అయింది, ఇంకా బాగా. ప్రజలు ఇప్పుడు బాగా వస్తున్నారు, మంచిగా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. మంచి ఫెసిలిటీస్, ప్రజలకు మంచి సేవ చేయాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి. ప్రపంచంలో యువకుల షార్టేజ్ ఉంది. యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, యువ సైంటిస్టులు, యువ టెక్నాలజీ పీపుల్స్ తక్కువ షార్టేజ్ ఉన్నారు. ఆ యువకులంతా కూడా మన భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణ ఉన్నారు, మన హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దితే ప్రపంచంలో లీడ్ చేసే శక్తి మన యువతతో ఉన్నది. అదే తయారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాత 13వ వార్డు, ఇప్పటి 2వ వార్డు ఎయిర్టెల్ టవర్ వీధిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు రంగురంగుల ముగ్గులతో వార్డులను కళాత్మకంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాత 13వ వార్డు, ఇప్పటి 2వ వార్డు ఎయిర్టెల్ టవర్ వీధిలో మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో 2వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు రంగురంగుల ముగ్గులతో వార్డులను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ, తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంస్కృతిని కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. ఇలాంటి పోటీల్లో మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయడం జరుగుతుందని, మున్సిపల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు దేవదాస్, సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షుడు అనూప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేటలోని రైతు వేదికలో తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్లో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేటలోని రైతు వేదికలో మంగళవారం తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ లో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రత, గ్రామ స్థాయిలో ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ తప్పనిసరి వాడకం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదే ప్రాంతానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకొని ప్రమాదాల తీవ్రతను ప్రజలకు వివరించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించుకోవచ్చో తెలియజేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు బేసిక్ పద్ధతులపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలందరినీ రోడ్డు భద్రతా బాధ్యతల్లో భాగస్వాములు చేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పరశురాం గౌడ్, సుధాకర్, ఎస్బీ కానిస్టేబుల్ కుమార్, కానిస్టేబుల్ నవీన్, మహేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, సర్పంచ్ ప్రవీణ్, కనకరాజ సురేష్, కార్యదర్శులు హారిఫ్ హుస్సేన్, నర్సింలు, చంద్రహాస్, రాము, వార్డు సభ్యులు బండారి ఎల్లం, ఇస్తారి, గురుగుల శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అరైవ్ అండ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సర్పంచులు, ఉప సర్పంచులు, సెక్రటరీలు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను అందరినీ పిలిచి నిజాంపేట రైతు వేదిక వద్ద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము అంటే అందరికీ అప్పీల్ చేసేది ఒక్కటే, మరణాలు అనేవి రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే రోడ్డు భద్రత నియమాలు అనేది అందరికీ తెలిసింది. హెల్మెట్ పెట్టుకోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ఇవన్నీ తెలిసినా కానీ చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు అవకాశం ఇవ్వకుండా అరైవ్ అండ్ అలైవ్ అంటే మీరు గమ్యం చేరాలి, బతికుండాలనేది, మీ ఫ్యామిలీ ఒకటి మీ గురించి ఎదురు చూస్తుంటుంది అనే. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డు ప్రస్తుత 2వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ షానజ్ సమీర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి హాజరయ్యారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డు ప్రస్తుత 2వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ షహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కుంటా నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ 13వ వార్డులో గత 8 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం సహాయ యూత్ సభ్యులతో పాటు వార్డు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారని, అలాగే తమ వార్డుకు అదనంగా నిధులు అందించిన తుమ్కుంట నర్సారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాజీ సభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ వార్డుకు కావాల్సిన నిధులు, అలాగే ప్రస్తుతం 1 కోటికి పైగా విధులు ఇచ్చామని, దాంతో పాటు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజాపాలనలో మరిన్ని నిధులు, ప్రభుత్వ పథకాలు ఇచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా మనులు, కాలనీ పెద్దలు, సహాయ సభ్యులు పాల్గొన్నారు. ఆయన కేసీఆర్ కూడా బయటకు వచ్చి పనిచేస్తే ఈ సీసీ రోడ్లు కూడా మిగిలాయి, అన్ని అయిపోతాయి. నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను, ఆయన గెలిచిన ఆయన ఎవరి దగ్గరికి పోయినా ఎంత ఫండ్ అడితే అంత ఇస్తారు, కానీ ఆయన రాడు. ఇప్పుడు కొందరు అంటారు చూడు, దయ్యం పాశం వండుకుంటే ఎవరికి లాభం అని. మీరు అర్థం చేసుకొని సేవ చేసేటోళ్ళు జీతం తీసుకుంటారు, మీకు సేవ చెయ్యాలి. మీ తమ్ముళ్ళలాగానో అన్నలాగానో లేకపోతే ఒక జీతగాడు అనుకున్నా సరే, ఎవరైనా సరే మీరు ఓటేసిన వాళ్ళు సేవ చేయాలి. మీకు ఎట్లుంది, 6 నెలలకు ఒకసారి వచ్చి వార్డులో తిరగాలి, ఈ గజ్వేల్కు ఏడాదికి ఒకసారి తిరగాలి, ఏం చెయ్యాలి. ఇంకా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వీరభద్రుని ఆలయం వద్ద బుధవారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉంచుతామని పాలకవర్గ సభ్యులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వీరభద్రుని ఆలయం వద్ద బుధవారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉంచుతామని పాలకవర్గ సభ్యులు అన్నారు. రేపు సంక్రాంతి నాడు వీరభద్రుని ఆలయంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని, సాయంత్రం బండ్లు, చల్లటి పందిరి నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాలని నాయని ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, స్వామి, గౌతమి, లావణ్య, మౌనిక, సర్పంచ్ నర్సింహులు, నరేష్, పంచాయతీ సిబ్బంది, కారోబార్, పెంటస్వామి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వీరహనుమాన్ల వద్ద వీరన కూర్చకున్న
వీరభద్రుని ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల అందరి సహకారంతో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. చుట్టూ బండ్లు తిరగడానికి చదును చేయడం జరిగింది. రేపు సంక్రాంతి నాడు ఉదయం వీరభద్రునికి అర్చన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం బండ్లు, గ్రామంలోని జలపందిరి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భూ కబ్జాదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిన్నారం మండల పరిధిలోని బొల్లారంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భూ కబ్జాదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిన్నారం మండల పరిధిలోని బొల్లారంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొల్లారంలోని సర్వే నెంబర్ 242 మరియు 243లో ఉన్న ప్రభుత్వ భూమిపై కొందరు అక్రమంగా కట్టడాలు నిర్మించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో జిన్నారం తహసీల్దార్ దేవదాస్ పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ దేవదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బందికి సర్పంచ్ ఆదర్శ్ తన సొంత నిధులతో వేతనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పంచాయతీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా తన సొంత నిధుల ద్వారా వేతనాలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని సిబ్బందికి సర్పంచ్ ఆదర్శ్ తన సొంత నిధులతో వేతనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పంచాయతీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా తన సొంత నిధుల ద్వారా వేతనాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 12 మంది కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కొక్కరి 9,500 రూపాయల వేతనాలు అందించినట్లు తెలిపారు. పండుగకు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ కేంద్రంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న ఓ హార్డ్వేర్ దుకాణాన్ని టార్గెట్ చేసిన దొంగలు షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. సంగారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ కేంద్రంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న ఓ హార్డ్వేర్ దుకాణాన్ని టార్గెట్ చేసిన దొంగలు షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు చాలా నిమ్మలంగా గల్లాపెట్టెను వెతికి అందులో ఉన్న 30,000 రూపాయల నగదు అపహరించారు. అయితే దొంగలు తాము చేస్తున్న పని కెమెరాలో రికార్డు అవుతుందన్న విషయాన్ని మర్చిపోయారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉదయం షాపుకు వచ్చిన యజమాని చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి చూసి షాక్కి గురయ్యారు. సంక్రాంతి పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వర దేవాలయం వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వర దేవాలయం వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిగా అందజేశారు. పాల్గొన్న మహిళలందరికీ కూడా సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్ తో పాటు పాలకవర్గ సభ్యులు, సర్పంచ్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ముగ్గుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని, బాలికలను రక్షించాలని, బాలికలను చదివించనని, పండుగ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అర్థమయ్యే విధంగా మహిళలు ముగ్గులు వేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి మేడి
మాలతి ద్వితీయ బహుమతి ఎల్లబోయిన జ్యోతి, తృతీయ బహుమతి సుంకరి సంతోష, 4వ బహుమతి కుమ్మరి పూజ, 5వ బహుమతి సుంకరి ఆద్య, 6వ బహుమతి బొమ్మరబోయిన మల్లేష్లు బహుమతులుగా అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు, వార్డు సభ్యుల రాజుతో పాటు మహిళలు మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా మహిళలందరినీ ఒకే చోట చేర్చి ముగ్గులు వేయించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటూ కలిసిమెలిసి ఉండే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు ఇలాగే పోటీలు నిర్వహించి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ఒకే చోటకు చేర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, అంగన్వాడీ టీచర్లు మాలతి, నాగరాణి, వివోఏలో స్వప్న, చైతన్య, వివోబి వనజ, నాయకులు ఎల్లం, గోపాల్, శ్రీనివాస్, జాకీర్, శంకర్, నిద్రపోయిన స్వామి, ఆకుల వెంకటి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన శంకరంపేటలో ముగ్గుల పోటీ పెట్టడం ఇది ఫస్ట్ టైం. నేను గత 8 సంవత్సరాల నుంచి డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ పొందిన, కానీ మన శంకరంపేటలో ఫస్ట్ ముగ్గుల పోటీ పెట్టి మన మహిళల్లో ఇంత అంటే కళ ఉంది అని చెప్పేసి చందన్న గారు ఫస్ట్ టైం ముగ్గుల పోటీ పెట్టినారు. నేను ముగ్గులో మన విలేజ్లో ఎక్కువ గంజాయి అనేది తాగుతున్నారు, గంజాయి అనేది తీసుకుంటుండ్రు అని చెప్పేసి మన పిల్లలు బాగా తాగి తిని అదైతుర్రు అని చెప్పేసి నేను దాని డ్రగ్స్ గురించి రాసినాను. ఇంకోటి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు, ఇది కాంపిటీషన్ కాదు, అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉండాలి అని, ఒక పండుగ ఉత్సాహం నింపాలని జరపడం జరిగింది. ప్రైజులు అనేది సరే వేసినారు కాబట్టి రికగ్నైజ్ చేయాలి. అండ్ అట్లనే ఎవ్రీ వన్ ఆర్ విన్నర్స్, అందరూ విన్నర్లే. ఇలాంటి పండుగలు మనం ఎన్నో చేసుకోవాలి అండ్ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అండ్ మహిళల్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాగే ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలు పెట్టుకుంటూ ప్రతి ఆడపిల్లకి మాకు తగినంత సహాయం చేస్తూ అందరినీ అభివృద్ధిలోకి తేవాలని సర్పంచ్ గారి సంతోషము. మళ్ళీ మా ఇంట్లో కూడా అందరికీ ఆనాటి నుండి ఉన్న కళ ఇది దాదాపు 30 సంవత్సరాల నాటి కళ నాది నెరవేరింది. ఇప్పటికైనా ఈ 5 సంవత్సరాలలో ప్రతి మనిషి, ప్రతి ఆడపిల్ల ఎవరికే కానీ ఏ సహాయం కావాలన్నా మేము ముందుంటామని అనుకుంటున్నాము. మాకు తగినంత సహాయం చేస్తాం. ఇది నాది చాలా రోజుల నుంచి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వర ఆలయం దగ్గర ముగ్గుల పోటీ నిర్వహిస్తే చాలామంది పాల్గొని రకరకాల ముగ్గులు, అంటే కొందరు ముగ్గులు ఎలా ఉన్నాయంటే ప్రకృతిని ప్రతిబింబించేలా, కొందరు ముగ్గురు సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేలా, ఇంకొందరు ముగ్గులు పండగ హావభావాలు తెలియజేసేలా, ఇలా రకరకాల ముగ్గులు వేసిన మా చెల్లెలకు, అక్కలకు, మా అమ్మలకు మా గ్రామ పాలక వర్గం తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఏంటంటే ఏదో ముగ్గుల పోటీలు అంటే రంగులు నింపుడు, అదే హ్యాపీ పొంగల్ అని రాసుడు, అట్లా కాకుండా ఒక మంచి సమాచారాన్ని ఇచ్చేటట్టు, ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటట్టు, ఒక ముగ్గు ద్వారా వాళ్ళ హావభావం. చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో వీరభద్రుని ఆలయానికి పల్లె దవాఖాన నుంచి పల్లె ప్రకృతి వనం వరకు అభివృద్ధిలో భాగంగా తన వంతు సహకారం కొండారెడ్డి ఐమాక్స్ లైట్లు అందజేశారు. అలాగే వీరభద్రుని ఆలయం ధర్మకర్త గాండ్ల నాగభూషణం గుడి పరిసర ప్రాంతాల్లో ఐమాక్స్ లైట్లు తన వంతు సహాయంగా అందించారు. చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని వీరభద్రుని ఆలయానికి పల్లె దవాఖాన నుంచి పల్లె ప్రకృతి వనం వరకు అభివృద్ధిలో భాగంగా తన వంతు సహకారం కొండారెడ్డి ఐమాక్స్ లైట్లు అందజేశారు. అలాగే వీరభద్రుని ఆలయం ధర్మకర్త గాండ్ల నాగభూషణం గుడి పరిసర ప్రాంతాల్లో ఐమాక్స్ లైట్లు తన వంతు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని, ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజల తోడ్పాటు అందించాలని పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, స్వామి, గౌతమి, లావణ్య, మౌనిక, నర్సింహులు, నరేష్, పంచాయతీ సిబ్బంది, కారోబార్, పెంటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ కొండారెడ్డి సౌజన్యంతో పల్లె దవాఖాన నుండి పల్లె ప్రకృతి వనం వరకు హైమాక్స్ లైట్లు కొండారెడ్డి ఇప్పేయడం జరిగింది. మరియు ఆలయం లోపల కూడా గాండ్ల నాగభూషణ్ సార్ కూడా కొన్ని
ఐమాక్స్ లైట్లు ఇప్పేయడం జరిగింది. కావున దాతలు ఎవరైనా ఉంటే ఆలయ అభివృద్ధికి సహకరించగలరని మాకు ఐమాక్స్ లైట్లు ఇప్పించిన కొండారెడ్డి గారికి మరియు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగభూషణం సార్కు ఎల్లవెల్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం రుణపడి ఉంటామని కోరుచున్నాము. మెదక్ జిల్లా మాసైపేట మండలంలోనూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాసైపేట మండల బీజేపీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్ట నిలువున ముంచుతుందన్నారు. మెదక్ జిల్లా మాసైపేట మండలంలో ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాసైపేట మండల బీజేపీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్ట నిలువున ముంచేస్తుందన్నారు. వర్షాకాలానికి సంబంధించి సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కొద్ది మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసాతో పాటు వర్షాకాలానికి సంబంధించిన 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాలో జమ చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగేందర్ రెడ్డి, మాసైపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్టనిలోన ముంచుతుంది. ఎందుకంటే రైతు భరోసా మరియు సన్న రకం వడ్లకు 500 బోనస్ అని చెప్పిన ఈ ప్రభుత్వం రైతులను నిట్టనిలోన ముంచేది కాకుండా రైతు భరోసా ఈ యాసంగి పంటకు సంబంధించి ఇప్పటి వరకు వేయలేదు. కాగా వర్షాకాలానికి సంబంధించిన సన్న రకం వడ్లకు బోనస్ కూడా కొంతమంది రైతులకు వేసి ఇంకా చాలామంది రైతులకు ఎగ్గొట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మరియు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఆలయ ధర్మకర్త కులాన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మరియు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాల్లో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త శ్రీ కొలాన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు మరియు ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట గ్రామ పెద్దలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తూప్రాన్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు అధ్యక్షులు సతీష్ చారి మరియు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బీజేపీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తూప్రాన్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు అధ్యక్షులు సతీష్ చారి మరియు అన్వేష్ రెడ్డిల ఆధ్వర్యంలో 50 మంది బీజేపీ యువకులు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారి పేర్లు అన్వేష్ రెడ్డి, వినోద్ కుమార్, రమేష్ యాదవ్, సతీష్ యాదవ్, సంతోష్, పొన్నాల కృష్ణ, బొగ్గుల సత్యనారాయణ, నల్లసీను, తప్పా నరేష్, తప్పా నాగరాజు, శ్రీకాంత్, బుడ్లరాజు, నల్లరాజు, రాములు, బాబు, హరీష్, బాను, బాలే, స్వర్గం రాజు, నరేష్, సాయిదుర్గ, పాపారావు, నర్సింహులు, శ్రీను, ఆంజనేయులు, యాదగిరి, సత్యం, అడవి సత్యనారాయణ, కె రాజు, చింతల అజయ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ పట్టణం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నుంచి యువకులు చేరడాన్ని స్వాగతించామన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఆకర్షితులై చాలా మంది ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధితో కేసీఆర్ తూప్రాన్ మున్సిపాలిటీ యొక్క రూపురేఖలను మార్చారన్నారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల ప్రభుత్వంలో తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో రోడ్లకు పడిన గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితులు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కేవలం మాటలకే పరిమితమని, పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉండని వ్యక్తి రఘునందన్ రావు అని, అందుకే బీజేపీ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లోకి వస్తున్నారన్నారు. బీజేపీ ఎంపీకి మాటలు తప్ప చేతలు అభివృద్ధి చేయడం చేత కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ గజ్వేల్ మున్సిపాలిటీలో మరియు తూప్రాన్ మున్సిపాలిటీలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం జరిగిందని, కేసీఆర్ టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీలో గులాబీ జెండాతోనే మున్సిపాలిటీల అభివృద్ధికి సంక్షేమమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తూప్రాన్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల విధానాల వలన నలుగుతున్నారని, అభివృద్ధి సంక్షేమం అందక ప్రజలు రైతులు సతమతం
అవుతున్నారని, వ్యాపారస్తులు తమ వ్యాపారాలు దివాలా తీస్తున్నాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల విధానం వలన అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి యువకుడు, మహిళలు, ప్రజలు ఆలోచించి అభివృద్ధి సంక్షేమం చేసిన వారికి ఓటు వేయాలన్నారు. అబద్ధాలు, అసత్యాలు చెప్పే వారికి, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వారికి, రాజకీయ లబ్ధి పొందే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. మరోసారి మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల బిచ్చగాళ్ల మాదిరిగా వస్తారని, వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని గజ్వేల్ తూప్రాన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కాజా విరసత అలీ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు పూదరి యాదగిరి గౌడ్, పాల రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీ నుండి దాదాపుగా 40 మంది యువకులు బీజేపీ నుండి అన్వేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. దాదాపుగా గతంలో కూడా బీజేపీలో యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళు గత పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, గత అసెంబ్లీ ఎలక్షన్లో కానీ వీళ్ళు బీజేపీకి బాగా పనిచేసినటువంటి వ్యక్తులు. బీజేపీ గత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి నిధులు లేకపోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం, ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అసహనానికి గురి అయి బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉంటుంది, నాయకత్వం అందుబాటులో ఉంటుంది. తూప్రాన్ మున్సిపాలిటీని దాదాపుగా 200 కోట్లతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి గతంలో మళ్ళీ తూప్రాన్ అభివృద్ధి జరగాలనుకున్నా, తూప్రాన్కి మంచి పేరు ప్రతిష్టలు రావాలనుకున్నా, తూప్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలన్నా అదొక బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి సాధ్యమవుతున్నటువంటి ఆలోచన యువకులలో వచ్చింది. కాబట్టి ఇలా అన్వేష్ మరి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేస్తాం, తూప్రాన్ అభివృద్ధిని కోరుకుంటామని చెప్పేసి మరి అన్వేష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీలో ఉదయం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు బీజేపీ నాయకులు గాడిపల్లి భాస్కర్ కార్యక్రమానికి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీలో రోజు ఉదయం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు బీజేపీ నాయకుడు గాడిపల్లి భాస్కర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో భోగి పండుగను అంగరంగ వైభవంగా అందరూ జరుపుకోవాలని, అదేవిధంగా పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో భోగి మంటలను ఉదయం నుంచి యువకులు మరియు కాలనీవాసులు ఉదయమే కార్యక్రమాన్ని భోగి పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో కాలనీవాసులు మరియు పరుగులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండి పండుగను ఘనంగా జరుపుకోవాలని, అలాగే మున్సిపల్ చైర్మన్ గా మరోసారి అవకాశం ఇవ్వాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలను కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. గజ్వేల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అయ్యప్ప నగర్ కాలనీలో భోగి మంటల్లో కాలనీ వాసులందరూ యువత అందరూ కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కాలనీ వాసులందరికీ పేరు పేరున కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కాళీప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయాలను, సంస్కృతులను భద్రంగా ముందు తరాల వారికి ఇచ్చే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నందుకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే గజ్వేల్ ప్రజలందరూ కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లో మరొక్కసారి అవకాశం ఇచ్చి మీరు నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎమ్మెల్యే. యాదాద్రి స్వామివారు తన ఇలవేలుపోని తెలిపిన మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వర ఆలయం వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. గెలుపొందిన విద్యార్థులు, మహిళలకు నగదు బహుమతి. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భూ కబ్జాదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం.
జిన్నారం మండల పరిధిలోని బొల్లారంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని అధికారుల స్వాధీనం. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని వీరభద్రుడి ఆలయం వద్ద సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. గ్రామంలో ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉంచుతామన్న పాలకవర్గ సభ్యులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.